శుభాకాంక్షలు అందరికీ ఈ 2025 సంవత్సరం ఆనందంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడపాలని ఆనందంగా ఉండాలని నా మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఇలాగే మాస్టర్ ఇప్పుడు చెప్పారు, ఇది మన సంస్థ, ఇది ఎవరిదో కాదు మనది అన్నట్టు పనిచేయండి అనే భావన ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయాలు కావో అవునో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, మనం ఎక్కడ పనిచేసినా నిబద్ధతతోని ఇది మనది అని పనిచేస్తే అందులో ఉన్న తృప్తి ఆనందం ఇంకెక్కడ దొరకదు. ఎందుకంటే ప్రతిసారి కూడాను ఎక్కడ పనిచేసినా సరే, ఎవరిమైనా సరే, ఎక్కడ పనిచేసినా నిబద్ధతతోని ఇది మనది అనే భావంతో పనిచేస్తే చాలా ఆనందంగా గడపచ్చు. ఇది శ్రమ అనే మనసులోకి ఎప్పుడైతే వచ్చిందో పని చేయలేం. శ్రమ అనే ఇది ఏంటి ఇంత ఇబ్బందిగా ఉంది అని భావన ఒక్కసారి కలగజేసుకోగలిగితే, అటువంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం చాలా కష్టం, పని చేయలేం. ఎందుకంటే ఆ మనసు చాలా ఇబ్బంది పడుతుంది, శ్రమ అధికంగా అనిపిస్తుంది. ప్రతి చిన్న విషయం కూడా దానికి మనం ఏ సమాధానం చెప్పుకోలేం, మన మనసుకు మనమే సమాధానం చెప్పుకోలేం. విసుగు వస్తుంది, ఎక్కువ కాలం ఎక్కువ క్షణం ఆ పని మీద నిలబడలేం. అందుకు ఇది మనదే అనుకొని పని చేస్తే మనసారా హ్యాపీగా పనిచేయచ్చు. ఎంత శ్రమైనా మనం పనిచేయచ్చు. ఉదయం నుంచి సాయంత్రం 7 వరకు, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేసినా సరే ఆనందంగా ఉండొచ్చు. అది అలవాటు చేసుకుంటే, ఎందుకంటే మీరందరూ వయసులో చాలా చిన్నవాళ్ళు, ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉండేటువంటి వాళ్ళు. మీరన్నది డబ్బు ప్రధానమే, కానీ డబ్బు ఒక్కటే ప్రధానం కాదు. గౌరవము, కీర్తి ప్రతిష్టలు, కుటుంబ సభ్యులతో మంచి అవగాహన, కుటుంబాన్ని సరైన సక్రమంగా మనం మెయింటైన్ చేసుకోవడం, ఉన్నదానితో ఆనందంగా బ్రతకడం, దానికి మించిన అటువంటి సంసారం కానీ దానికి మించినటువంటి ఆనందం కానీ ఇంకోటి ఉండదు. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఏదో నాకు ఒక విషయం చెప్తాను, మొన్ననే చెప్పాను. నాకు అక్కడ ఉంది, అక్కడ 10 ఎకరాలు ఉన్నాయి, ఇక్కడ 1 కోటి డిపాజిట్ చేస్తున్నాను, 10 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశాను, ఒక కాగితం ఇస్తాడు వాడు. అక్కడెక్కడ ఉంటే డాక్యుమెంట్లు అక్కడ పెట్టిలో ఉంటాయి. ఎవడూ పట్టుకెళ్ళిపోయింది ఏం లేదు. ఎవరూ కూడా ఏది పట్టుకెళ్ళి, ఆ 100 ఎకరాల నుండి కూడా 100 ఎకరాలు పట్టుకొని వెళ్ళిపోడు. 10 కోట్ల రూపాయలు డిపాజిట్ పేపర్ ఉన్న పేపర్ అక్కడే ఉంటుంది, పట్టుకొని వెళ్ళిపోము. అయితే అవసరమే, డబ్బు అవసరం లేదు, అనడం లేదు. అది ఒక్కటే ప్రధానం మాత్రం కాదు. జీవితం సంతోషంగా గడపాలంటే కుటుంబ సభ్యులతో సఖ్యంగా ఉండడం, మన పని ఆనందంగా పనిచేయటం, ఇది అలవాటు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, మీరు నా పిల్లలు లాంటి వాళ్ళు. ఇందులో ఎక్కువ మంది నా పిల్లల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నా పిల్లల వయసుతో సమానంగా ఉన్న వాళ్ళు ఇందులో చాలామంది ఉన్నారు. ప్రతిసారి ఇదే చెప్తున్నాను. నా పిల్లలకి ఎలా చెప్తున్నానో మీకు అలాగే చెప్తున్నాను. ఎందుకంటే మీకు బ్రైట్ చాలా కాలం ఉంది, మేమంతా చూసుకుని వచ్చేసాం. చాలా రకాలైనటువంటి మేము కూడా తప్పులు చేస్తాం, మేము కూడా కొన్ని ఇర్రెగ్యులర్ పనులు చేస్తాం. తర్వాత తెలిసి వచ్చింది, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మాకు ఎవరు చెప్పిన వాళ్ళు కూడా సరిగా లేరు. మీకు అవకాశం వచ్చింది అంటే ఎక్కువగా మాట్లాడుతున్నాను ఏమి, ఒకసారి శ్రద్ధగా ఒకసారి, ఎందుకంటే ఇది నా పిల్లలకు చెప్పినట్టే చెబుతున్నాను. ఒకటి మాత్రం గమనించండి. ఎందుకంటే ఏదో ఉంది, నాకు మా అన్నయ్య గారు అబ్బాయి ఫోన్ చేసి హ్యాపీగా, ఏం బాగున్నారా, హ్యాపీగా ఉన్నానంటే, చాలా హ్యాపీగా ఉన్నారా, ఆ ముఖేష్ అంబానీ కంటే బాగున్నాను రా అన్నాను. ఏమి అని అంటే, ఏముందిరా, రతన్ టాటా చనిపోయే ముందు తాజ్ హోటల్ నా పేరు రాశాడు అన్నాను. నిజమా అని అన్నాడు. నిజమే అన్నాను. తాజ్ హోటల్ రాశానంటే నిజమే అన్నాను. ఎందుకు, నేను అమ్మను, అమ్మితే కదా డాక్యుమెంట్లు చూపించమంటారు మీరు. నా పేరు ఉందండి తాజ్ మహల్. జస్ట్ ఐ ఫీల్ లైక్ దట్.
తాజ్మహల్ నా పేరునే ఉంది. మీరు ఎవరైనా అమ్మమ్మని అడగండి, నా దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్స్, చూపించండి. ఐ హ్యావ్ ఇట్. అందుకు ఎప్పుడైనా సరే ఎవరు ఏమీ పట్టుకొని వెళ్ళిపోయింది ఏం లేదు. మనం ఏ పని చేస్తున్నామో, అటెండర్ ఉద్యోగమైనా సరే, ఆయమ్మ ఉద్యోగమైనా సరే, నైట్ వాచ్మెన్ ఉద్యోగమైనా సరే, ప్రిన్సిపల్ ఉద్యోగమైనా సరే, లెక్చరర్ ఉద్యోగమైనా సరే, ఎస్పెషల్లీ టీచింగ్గా ఉన్నటువంటి రెస్పెక్ట్ ఎక్కడ ఉండదు. అసలు బ్యూటిఫుల్ ఆక్యుపేషన్ ఏంటంటే టీచర్ వృత్తికి మించిన వృత్తి లేదు. ఎంత రెస్పెక్టబుల్ జాబ్ అనమాట, రెస్పెక్టబుల్ జాబ్. మన ఇండియాలో ఇంకా తక్కువ మీ రిమైనింగ్ కంట్రీస్తో పోల్చుకుంటే. రిమైనింగ్ కంట్రీస్ టీచింగ్, ఎందుకంటే మనకి ఇంకో విషయం, మన ఆత్మతృప్తి ఉంటుంది. ఎప్పుడో నా స్టూడెంట్ 85లో ఉన్నటువంటి స్టూడెంట్ ఎంయూఓ, ఒక అతను ఎంయూగా వర్క్ చేస్తున్నాడు, కనబడ్డాడు. నమస్తే సార్ అన్నాడు. ఎవరు? నేను సార్ భాస్కర్ రావును, బొండి అండి మా ఊరు, మీ చిన్నబగ్గులో పనిచేస్తున్నాం, 10th క్లాస్ మ్యాథ్స్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు సార్, నేను మీ స్టూడెంట్ని అండి. భాస్కర్ రావు, నాకు మరి జ్ఞాపకం లేదు. భాస్కర్ రావు, నా పేరు భాస్కర్ రావు అన్నాడు. భాస్కర్ రావు అంటే, సార్ ఏం చేస్తున్నావు అంటే, లేదు సార్ భామిని ఎంయూగా పనిచేస్తున్నాను సార్. వెరీ గుడ్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. పేరెంట్స్ తర్వాత హ్యాపీ ఫీల్ అయిన వాడు టీచరే, ఏమీ రాదు మనకి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అతను కూడా గుర్తుంచుకొని నడి రోడ్డు మీద దండం, కాళ్ళకి దండం పెట్టిన పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఒక రెస్పెక్ట్ కోసము, రెస్పెక్ట్ కూడా చాలా అవసరం, గౌరవం కోసం మనం పనిచేస్తున్నాం. కాబట్టి వృత్తిని ఎంత బాగా పనిచేస్తే అంత గౌరవం పొందవచ్చు. గౌరవం అనేది ఆషామాషి కాదు అది. అందుకు ఈ దృష్టిలో పెట్టుకోండి. అందరూ కూడా మనసారా పనిచేయండి, ఆనందంగా ఉండండి, అందరూ కలిసికట్టుగా ఉండండి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. యూనిటీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్. చిన్న విషయం, చోటర్స్ అందరూ నా దగ్గరికి వచ్చారు ఈ మధ్య జరిగిన సంఘటన. తర్వాత ఎంత అభిమానం సంపాదించానో అంటే, నా 30 సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడూ అంత అభిమానం సంపాదించలేదు. ఈ 12 సంవత్సరాల్లో పొందిన అభిమానం నిజంగా మీ అందరికీ రుణపడి ఉంటాను. నేను ఖచ్చితంగా చెప్తాను, మీ అందరికీ రుణపడి ఉంటాను. వెలకట్టలేనిది నిజంగా చాలా 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 విషయాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.